ఏసీపీ నిన్ను గ్యారంటీగా పిలుస్తాడు. అమ్మా మణి, నేను పీవీఆర్ని, ఏసీపీ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. నీ కూతురు మా దగ్గరే ఉంది. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అది తెలిసే కదా దాక్కున్నావు. భయపడకలే. జస్ట్ నీ కూతురు దగ్గర నుంచి నీ పర్సనల్ నెంబర్ తీసుకుందామని ఇక్కడ పిలిపించాం. ఏసీపీ గారు నేను రమ్మంటున్నారు. నేను చాలా చాలా దూరంలో ఉన్నాను. తెలుసు. రేపు పొద్దున్నే వస్తున్నా. మణి, నేనేంటో నీకు తెలుసు. నేనేం చేయగలనో కూడా నీకు తెలుసు. అంత దూరం వెళ్ళకూడదని నీకు చెప్తున్నా. లారాను వదిలేస్తే లారా నన్ను వదిలేస్తాడా సార్? లారా లొంగిపోతానని చెబుతున్నాడు. అయితే నేను లొంగిపోతాను సార్. అంటే లారాను చంపుదామనుకుంటున్నావా? మీరు గొప్పవాళ్ళు సార్. మా దౌర్భాగ్యం మేం మారలేకపోవడం. మారాలనుకున్న ప్రతిసారి చావుదాకా వెళ్ళొచ్చాను. ఇది నా అనుభవం నాకు నేర్పిన పాఠం. ఎవరు చెప్పినా వినలేని నీచమైన బ్రతుకులు సార్ మావి. నీతో మాట్లాడకుండానే లారాని కాపాడగలను. ప్రాణం విలువ తెలిసి బతుకుతున్నావని నేను ఇక్కడికి పిలిపించాను. లారా నుంచి నీకే హాని కలగకుండా నేను చూసుకుంటాను. లారాను వదిలే. నా ఇంటి ముందు కాపలా ఉంచుతారా సార్? సార్ మేమెంత, మా బతికెంత సార్? ఎలా చెప్పేశారు మీకు? ఈ రౌడీజంలో దిగినప్పుడే మాటల్ని నమ్మలేక చావుతో సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. మీరు ఇంకా మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారు చూడు. మీ ముందు కూర్చోవాలంటే సిగ్గుగా ఉంది నాకు. మేము మనుషులం కాదు సార్, మనుషులం కాదు. ఎవడో నాకు సహాయం చేస్తే ఇప్పుడు వాడి చేతిలో సానపట్టి వచ్చిన కత్తిని సార్ నేను. సార్ మీ అందరిలాగా మిమ్మల్ని నమ్మేంత జ్ఞానం లేదు సార్ నాకు. అసలు ప్రాణమే లేదు సార్. సవాళ్ళ కోసం వెతుకుతున్న సమాధిని సార్ నేను. నీతులు చెప్పినంత ఈజీ కాదు మని. బతకటం మాటలు చెప్పినంత ఈజీ కాదు, చంపటం. చివరిసారిగా అడుగుతున్నాను, లారాను వదిలేస్తావా లేదా? మీరిలా వినరు. నువ్వు వాడిని చంపాలని డిసైడ్ అయ్యావు. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నువ్వు వాడిని చంపడానికి టీంని పంపించావు కదా, నేను ఇక్కడే కూర్చుంటా, నా టీంను పంపిస్తా. నువ్వు చంపుతావో నేను బతికిస్తానో చూద్దాం. శివ,
ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి కనిపించని సంకెళ్ళు తెంచే వాళ్ళెవరంట గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి సొంత చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని సొంత చేతులతో గొంతు నొక్కుని గుండెలోని ఊపిరిని అణుచుకొని చావుకి స్వాగతం అంటాం దాన్నే బతకడమని అనుకుంటాం చావుకి స్వాగతం అంటాం దాన్నే బతకడమని అనుకుంటాం వెచ్చని ప్రతి రక్త కణం చల్లారిన జీవన్ మరణం వెలిగించదు ఏ రవి కిరణం ప్రతి ఉదయం చీకటి జననం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవ్వరికే కా వాళ్ళ చెవులకే చేరనివ్వని మౌనం హోరు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు ఎవరట ఏడ్చేవారు ఎవరిని ఎవరో దారుస్తారు పేరుకు ఇందరు జనం పేరుకు పోయిన ఒంటరితనం నరనరమున ఈ పిరికితనం ప్రశ్నిస్తే జవాబు మనం ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది గళ్ళనుడి కనిపించని సంకెళ్ళు తెంచే వాళ్ళెవరంట గాజుగుళ్ళ లాంటి కళ్ళు తెరిచున్న తేడా ఎంత ఎక్కడ ఉంది చిక్కుముడి ఏం చెబుతోంది కళ్ళనుడి చివరిసారిగా వాడి నెంబరు మంగళగిరిలో ఉన్నట్టు తెలిసింది వాడు అక్కడి నుంచి వెళ్ళిన చోటుకి మా వాళ్ళని తెల్లసాయి టీంని అక్కడికి వెళ్ళమని చెప్పాను అంతే.